అండ్ మన జిల్లా అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నటువంటి గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడు ప్రత్యక్షంగా వారి చేతులతో గణేష్ క్లే ఐడల్ ని మేకింగ్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంత చక్కటి అవకాశాలు మన అందరికీ కూడా కల్పించడం జరిగింది. అలాగే మన మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు యూ మస్ట్ బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ అనే సూక్తిని మనం గుర్తు తెచ్చుకొని మనం పర్యావరణాన్ని కాపాడాలి అంటే మార్పు మనలోనే మొదలవ్వాలి, మనతోనే మొదలవ్వాలి. మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ ని అందరినీ ఇన్వాల్వ్ చేయడానికి సదుద్దేశం ఏంటంటే ఈ యొక్క చేంజ్ అనేది మనతోనే ప్రారంభం అవ్వాలి. ప్లాస్టిక్ ని బ్యాన్ చేసుకుంటూ మరి ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ ని యూజ్ చేయాలనే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం, అలాగే మన విజయవాడ నగరపాలక సంస్థ వినూత్నమైన కార్యక్రమాలతో రెడ్ యూజ్, రీయూజ్, రీసైకిల్ అనే కాన్సెప్ట్, ట్రిపుల్ కాన్సెప్ట్ ని మరి ప్లాస్టిక్ ని బ్యాన్ చేసే విధంగా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ మన జిల్లా యంత్రాంగం కూడా ఈ రోజు ఈ మహత్తరమైన కార్యక్రమం గణేష్ చతుర్థిని ఉద్దేశించుకొని చంద్రిక గారు చెప్పినట్టు పండుగ వాతావరణం అంతా ఇక్కడే ఉంది. మనం ఒక రోజు ముందుగానే గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. జనరల్ గా గణేష్ చతుర్థి అంటే బ్యాండ్ మేళాలు, డీజే పాటలు ఇలాగా పర్యావరణ రహితంగా, అలాగే సౌండ్ పొల్యూషన్ చేస్తూ మరి రంగురంగుల వినాయకులని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేస్తూ ఈ రోజుల్లో ఇలా ట్రెండ్ అయిపోయింది. సో మరి ఈ అంతటిని మార్చాలి అనే ఉద్దేశంతో మన సాంప్రదాయాలను గౌరవిస్తూ మరి సమాజానికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి హానికరం లేకుండా, మరి పొల్యూషన్ లేకుండా మన గణేష్ చతుర్థి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అలాగే మన విజయవాడ నగరపాలక సంస్థ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అవకాశాన్ని కల్పించారు. అండ్ ముఖ్యంగా ఇందులో భాగంగా నదులన్నీ కూడా చాలా పరిశుభ్రంగా అయిపోతాయి. ఈ క్లేతో అన్ని కూడా ప్యూర్ గా అవుతుంది వాటర్ అంతా కూడా. అగైన్ మన ఏదైతే వాటర్ సైకిల్ ఉందో అంతా కూడా చాలా యాక్టివ్ గా అండ్ ట్రాన్స్పరెంట్ గా అండ్ ఎకో ఫ్రెండ్లీ ఓరియంటెడ్ లో ఉంటుంది. ఎంటైర్ ఎకో సిస్టమ్ అంతా కూడా ఎంతగానో మెరుగుపరిచేందుకు మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనం ముందుకు మీ అందరి కోసం మన గణేష్ చతుర్థిని ఉద్దేశిస్తూ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే స్టార్ట్ చేసుకుంటున్నాం అనమాట. చక్కటి ఫ్లాష్ మాబ్ ఉంది, జానపద కళాకారుల మంచి విన్యాసాలు ఉన్నాయి. అన్నీ కూడా మన గణేష్ చతుర్థిని ఉద్దేశించుకొని మరి మన పర్యావరణాన్ని కాపాడుకునే విధంగానే ఈ కార్యక్రమాలను డిజైన్ చేయడం జరిగింది మన జిల్లా యంత్రాంగం. అదే విధంగా పార్టిసిపెంట్స్ అందరూ కూడా గమనించాలి. ప్లే స్టోర్ లో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇగ్నైట్ అనేటటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఎకో గణేష అనేటటువంటి ఫామ్ క్లిక్ చేస్తే ఇమీడియట్ గా మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. వెంటనే మీ పేరు, మీ ఫోన్ నెంబర్ అండ్ ఓటీపీ వస్తుంది. అండ్ మీరు ఈ రోజు ఏదైతే పిక్చర్ ని ఈ రోజు తీసుకుంటున్నారో అలాంగ్ విత్ గణేష క్లే గణేషతో, సో ఆ పిక్చర్ ని మీరు అప్లోడ్ చేస్తే అండ్ మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో మీరు మీ యొక్క విజయ పతాకాన్ని మీరు ఎన్రోల్ చేసుకున్నట్టు అవుతుంది. సో దయచేసి గమనించి మేము ఈ యొక్క వీడియోని అన్ని గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీ అందరూ కూడా స్టేటస్ పెట్టండి అండ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. ఆల్ కైండ్స్ ఆఫ్ సోషల్ మీడియాలో మనం అందరూ కూడా దీనిని పోస్ట్ చేద్దాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీరు తీసుకున్నటువంటి సెల్ఫీని అలాంగ్ విత్ ఐడల్ తో మీరు అందరూ పోస్ట్ చేయవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అవును, నాకు డౌట్ వచ్చింది, చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సందర్భంగా. నిజంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు చేస్తూ మన అందరికీ చెప్పడం అనేది నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. ఎగ్జాక్ట్లీ. మనం గట్టిగా ఒకసారి మనం అసలు స్లోగన్ మర్చిపోయాం, జై బోలో గణేష్ మహారాజ్ కి. వినబడట్లా, మన ఉత్సాహం అంతా ఇక్కడే కనబడాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి. దయచేసి ఎవరైతే గ్రౌండ్స్ లో తిరుగుతున్నారో ప్లీజ్ మీరందరూ కూడా, మీరు తిరిగితే మా కాళ్ళు నొప్పులు వస్తాయి. దయచేసి ఇక్కడ చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి బాగా పాడారు. గౌరవ ఎంపీ గారు, పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. వారికి సాధారణ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారు మరి కేవలం విగ్రహాలు తయారు చేయడమే కాదు, మనందరం ఇక్కడ కూడుకున్నది. అండ్ అలాగే ఒక రోజు ముందే మనం ఈ గణేష్ చతుర్థికి ప్రీ గణేష్ చతుర్థి చేస్తున్నాం. మరి ఒక రికార్డ్ సెట్ చేయబోతున్నాం. మనం ఈ ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మనం స్థానాన్ని సంపాదించుకోబోతున్నాం. ఒకేసారి
ఒక జిల్లా నుంచి ఇంతమంది ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని ప్రమోట్ చేస్తూ మన పర్యావరణాన్ని కాపాడుతూ ఎంతమంది క్లే మౌంటింగ్స్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు అలాగే కాలేజ్ స్టూడెంట్స్ పిల్లలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గణేష్ ఐడల్లో క్లే గణేష్ ఐడల్లో మేకింగ్ చేసే దాంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది మన అందరికీ కూడా నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. అండ్ పర్యావరణాన్ని రక్షించేందుకు మాటలు ఎవరైనా ఎన్నగా చెప్తారు, కానీ ఆచరణ హృదయమైన మార్పుతో చెప్పడం అనేది అండ్ దాంట్లో మనందరినీ కూడా భాగం చేసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మనందరికీ కూడా చక్కటి అవకాశాన్ని కల్పించడం అనేది నిజంగా గొప్ప విషయం. ఈరోజు జిల్లా అభివృద్ధి చెందుతూ ఉంది, అట్ ద సేమ్ టైం అన్ని రకాల అవకాశాలు ప్రజలందరికీ కూడా కలుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం మన వంతు ముందడుగు వేసే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించి మన ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు చేసినటువంటి విజయవాడ నగరం పోలీస్ కమిషనర్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. తాము కూడా మేము సైతం అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకం. వెల్కమ్ సార్. పార్టిసిపెంట్స్ అందరూ గమనించాలి, ఎవరైతే క్లే గణేష ఐడల్ మేకింగ్ కంప్లీట్ చేస్తారో మీకు ఇచ్చినటువంటి బ్యాచెస్ లో ఒకటి గణేష్కి పెట్టి ఇంకొకటి మీరు బ్యాచ్ లో పెట్టుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ దగ్గరికి రావాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు ఇక్కడ మీకు ఏర్పాటు చేసిన మట్టి అంతా కూడా ఎంతో స్వచ్ఛమైనది. అంటే మనం పాడి పంటలు పండడానికి ఉపయోగించే మట్టిని, ఆ మట్టిని తీసుకొని మరి ఇక్కడ అందరికీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి మన జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ఆ మట్టిని స్వీకరించి శ్రీకారం చుడతాం. ఆది దేవుడు విజ్ఞాన గణాలకు అధిపతి, మరి ఆయనతోనే ఏ కార్యక్రమం ప్రారంభించుకున్నా శుభకార్యంగా మనం ప్రారంభించుకుంటాం. కాబట్టి నేను క్లాప్స్ అడగలేదు. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఒకటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని, ప్లాస్టిక్ యూసేజ్ ని తగ్గించుకొని మరి ఇలాంటి చక్కటి క్లే మౌల్డింగ్స్ తో చేసినట్టు పూజించుకొని మరి వీటిలో కూడా సీడ్స్ ని ఇంప్లాంట్ చేయడం జరిగింది. మరి ఎప్పుడైతే ఇవి మన ఇంట్లో ఉన్న చక్కటి పూల కుండీల్లో కావచ్చు, అది ఒక మొక్కగా మారి ఒక నానుగా మారి మరి 10 మందికి నీడనిచ్చి 10 మందికి ఉదాహరణగా మారిందిగా ఆహ్వానాన్ని తెలియజేసిన కంట్రోల్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్లాస్టిక్ వాడకాన్ని మాని పర్యావరణ హితం గణేష్ చతుర్థిని జరుపుకునేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు మరి ముందడుగులు వేస్తూ ఈరోజు శ్రీకారం చుట్టి గణేష్ చతుర్థిని పండుగను మనకు ముందుగా తీసుకురావటం జరిగింది. విచ్చేసినటువంటి ఎన్జిఓస్, స్కూల్స్, కాలేజెస్, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం అందరం పూజించుకుంటాం ఆది దేవతనిగా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. ఏ శుభకార్యమైనా ఎంత గొప్పటి కార్యక్రమం, గొప్ప కార్యక్రమమైన ఆయనతోనే స్టార్ట్ చేస్తాం. మరి ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి. కొంచెం గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. మరి ఆ విజ్ఞాలకు అధిపతి అయిన ఆ విజ్ఞ నాయకుడిని స్మరించుకుంటూ మరి ఒక చక్కటి కార్యక్రమానికి నాంది పలికాం ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం తరఫున. మట్టి విగ్రహాలను చేసి ఎకో ఫ్రెండ్లీ గణేష్ చతుర్థి నడుపుకోవడానికి విచ్చేసిన విజయవాడ ప్రజలందరికీ, అలాగే ఎంతో ఉత్సాహంగా వచ్చిన స్కూల్స్ కాలేజ్ నుంచి వచ్చిన పిల్లలందరికీ, వాళ్ళకి ప్రోత్సహించిన వాళ్ళ టీచర్స్కి, అలాగే పేరెంట్స్ అందరికీ, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అలాగే క్లే విగ్రహాలను చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మనము పండగలను జరుపుకొని అనే ఉద్దేశంతో ఈరోజు ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించడానికి విజయవాడలో మనం శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఆలోచన ఎలా వచ్చిందంటే ముఖ్యంగా మీకు తెలిసే ఉంది, మనం ఇక్కడ ఉన్న కృష్ణమ్మ అవ్వచ్చు, లేదా మన ఊర్లో ప్రవహిస్తున్న మన కాలువలు కావచ్చు, ఇవన్నీ ఎంతో ముఖ్యమైనవి. సో దాన్ని పొల్యూషన్ నుంచి మనం కాపాడుకోవాలంటే కంపల్సరీగా మన ఆలోచన అలాగే మన యాక్టివిటీస్లో పొల్యూషన్ తగ్గించేలాగా చూసుకోవాలి. కాబట్టి మన జిల్లాలో ఆల్రెడీ స్వచ్ఛంద స్వర్ణాంధ్ర భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తూ, అలాగే ఈ చెక్ అని ఈ వేస్ట్ని కూడా ప్రాపర్గా వినియోగిస్తూ, అలాగే చెత్తనిధి సంపద క్రియేట్ చేస్తూ అసలు ఎన్నో వినూత్నంగా ముందుకు వెళ్తున్నాం. ఇదే భాగంగా మనము వినాయక చతుర్థిని కూడా ఈ కెమికల్స్, ఈ కలర్ఫుల్ కెమికల్స్ వాడి చేసిన మూర్తులు కాకుండా ఎకో ఫ్రెండ్లీగా మనము మట్టితో చేసిన మూర్తుల్ని మనం పూజిస్తూ, ఆ మూర్తి నుంచి మనము భక్తి భావంగా దాన్ని పూజిస్తూ, తర్వాత దాన్ని విమర్శన చేసిన తర్వాత కూడా సో దాంట్లో సీడ్స్ ఉండగా ఆ సీడ్స్ నీళ్ళు తీసుకెళ్ళి మనం మట్టిలో లేదా మనం పొలంలో వేసుకుంటే దాని నుంచి మళ్ళీ క్రాప్ వచ్చేలాగా ఈ సీడ్ గణేష అలాగే మట్టి గణేష ఈ రెండు కాన్సెప్ట్ను కలిపి ఈరోజు ఒక
నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ఈ వరల్డ్ రికార్డ్ ఈవెంట్ని ఇక్కడ మన కృష్ణయ్య సార్కి ఫోన్ చేసి చెప్పగానే గో హెడ్ అని నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చున్నారు. సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మీకు తెలిసే ఉంది యోగాంధ్రలో కూడా మన జిల్లాలో ఒక విశ్వస్థాయి రికార్డుని మనం సృష్టించడం జరిగింది. అదే ప్రకారంగా ఈరోజు ఎకో ఫ్రెండ్లీ గణేష, మట్టి గణేష, పర్యావరణ హితకరమైన పండుగలు చేసుకోవడానికి ఒక నాందిగా ఈరోజు ఈ క్లే విగ్రహాలు చేస్తూ ఈ వరల్డ్ రికార్డ్ చేయడానికి ఆహ్వానించగానే వచ్చిన ప్రత్యేక సంస్థకి సార్ దాదాపుగా ఒక 20 సంస్థలు, అలాగే ఒక 20 స్కూల్స్, అలాగే 5,000 మంది ఈరోజు మట్టి విగ్రహాలు చేస్తున్నారు సార్. ఇప్పుడు మీరు చూస్తే ఈ గ్యాలరీలో అంతా ఏదైతే పిల్లలు కూర్చున్నారో వాళ్ళందరూ ఇక్కడ టార్గెట్ వచ్చి ఈ గ్రౌండ్లో 2,000, ఇంకా 3,000 10 స్కూల్స్లో ఒక్కొక్క స్కూల్లో 300 చెప్పన అక్కడ 300 చేసి మార్నింగ్ స్టార్ట్ చేసుకున్నారు. ఇప్పుడు అడ్జుడికేటర్ వచ్చి ఆల్రెడీ రావడానికి వెళ్ళారు, అది చూసుకొని ఇక్కడికి వస్తారు. టోటల్ 5,000 ఇప్పటి వరకు ఉన్న వరల్డ్ రికార్డ్ వచ్చి 4,385 ఉందండి సార్ వరల్డ్ వైజ్. సో కాబట్టి మేము 5,000 టార్గెట్ పెట్టుకొని ఈరోజు చేయడం జరిగింది. దాదాపుగా 90% కంప్లీట్ అయిపోయింది సార్. మార్నింగ్ 8 o'clock నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. దీంట్లో ఎంత బిజీ ఉన్నప్పుడు కూడా మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, ఎంపీ గారు, అలాగే మన కృష్ణయ్య సార్, అట్లాగే అధికారులందరూ వచ్చి, ఎమ్మెల్యే గారు అందరూ వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎంత చక్కగా మట్టి విగ్రహాలను ఎంత ఈజీగా చేయొచ్చు. ఈ కుమ్మరి వాళ్ళు ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ మట్టి కోసం సార్ లాస్ట్ 3 days నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, అలాగే మన ఈ మట్టి చేసే విగ్రహ చేసే కుమ్మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకొని, వాళ్ళు ఎంత వాళ్ళకి బిజినెస్ అక్కడ ఉన్నా పని ఉన్నా వాళ్ళు ఒక మంచి ఉద్దేశం అందరూ కలిసి వచ్చేసారు. మనకు ఈరోజు ఇక్కడ మట్టి దాదాపుగా 5 నుంచి 6 టన్స్ మట్టి తీసుకొచ్చి అన్ని దగ్గర పెట్టి ఈరోజు మనకు కూడా అందరికీ ట్రైనింగ్ కూడా ఇచ్చి చేయిస్తున్నారు సార్. వాళ్ళందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక మంచి బిగినింగ్, మంచి ప్రారంభము. ఇటువంటి ఇంకా మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేస్తూ మన ఎన్టీఆర్ జిల్లాని, విజయవాడ నగరాన్ని అగ్రగామి నిలిపిస్తూ, ఇప్పుడే సార్ మన విజయవాడ నగరానికి సూపర్ స్వచ్ఛ లీగ్లో మనం టాప్లో ఉన్నాం దేశంలోనే. కాబట్టి పర్యావరణ పరిరక్షణలో కూడా మనం టాప్లో ఉండేలాగా ప్రతి ఒక్కరు కృషి చేసి, ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించి మన జిల్లాని, మన నగరాన్ని నెంబర్ 1గా నిలపాలనేదే ఉద్దేశం. దానికోసం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ సార్, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇది బిగినింగ్ మాత్రమే. ఇటువంటి ఇంకా ఎన్నో అచీవ్మెంట్స్, ఎన్నో రికార్డ్స్ మన జిల్లాకు రాబోతున్నాయి. కాబట్టి దాంట్లో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. ఈరోజు ప్రకృతి ప్రేమికులందరూ ఈ విజయవాడ పట్టణంలో దాదాపు 5 నుంచి 10,000 మంది దాకా ఈ మట్టి విగ్రహాలు చేసుకొని రేపు వినాయక చవితి రోజు ఆ విగ్రహాలను ప్రతిష్ఠించి రానున్న వారం రోజుల్లో 9 రోజులు కానీ ఇంటి వద్ద కానీ మండపాల్లో కానీ పూజలు చేసుకొని పర్యావరణాన్ని పరీక్షించాలనే బాధ్యతతోటి ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి ఏర్పాట్లు చేసినటువంటి జిల్లా యంత్రాంగానికి, ముఖ్యంగా లక్ష్మీశ గారికి, వారి సిబ్బందికి, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫున స్థానికంగా ఉన్నటువంటి రీజనల్ ఆఫీసర్ గారికి, శ్రీనివాస్ గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారం. మరొకసారి మనకి విజయవాడ, విశాఖపట్నం 2 పెద్ద నగరాలు ఉన్నాయి. ఈ 2 నగరాలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పర్యావరణ హితంగా. ఈ 2 నగరాల్లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉందని చెప్పి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అప్పటికే నిర్ధారణకు వచ్చి వాయు కాలుష్యం తగ్గేదానికి తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నారు. కొన్ని నిధులు కూడా ఇచ్చారు. అంతేకాకుండా మరి ఈ సంవత్సరం బిరబిరా కృష్ణమ్మ ఇంకా ముమ్మరంగా పారుతూ ఉంది. ఒక గొప్ప నది మనకి విజయవాడ ప్రక్కన. ఆ నదిలో కూడా కాలుష్యం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ విషయంలో మరి పెద్దలు ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఒక చిన్న రిక్వెస్టు, నగరం నడిబొట్టిన మనకి ఆటో నగరం ఉంది. నేను ఏపీఐసీ చైర్మన్ ఉన్నాను, నేను కూడా దాంట్లో బాధ్యత వహించాలి. అక్కడ చాలా కాలుష్యం వస్తూ ఉంది. దాన్ని ఎలా పరిష్కరించాలో మీరు ముందుకు వస్తే మీతో పాటు నేను కూడా కలిసి వస్తాను. ఎక్స్ చైర్మన్ ఏపీఎస్కే కాకుండా ప్రజెంట్ చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా. దాన్ని కానీ మనం నివారించుకుంటే టౌన్లో పొల్యూషన్ చాలా తగ్గుతుంది. అక్కడ లైవ్లీహుడ్స్ ఉన్నాయి, చాలామంది బతుకుతారు అక్కడ. వాళ్ళకి ప్రత్యామ్నాయం కూడా చూపించాల్సిన అవసరం ఉంది మనకి. జగ్గైపేట దగ్గర కూడా అప్పుడు నేను ల్యాండ్ చూశాను, కొంత ఉంది. వాళ్ళతో మాట్లాడించి వాళ్ళని నచ్చజెప్పి దాంట్లో కానీ మనం పరిష్కారం చేసుకున్నట్లయితే నగరం చాలా శుభ్రంగా ఉంటుంది. ఒకటి. రెండవది, మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. ఈ రోడ్డు డ్రైనేజ్ క్లీన్ చేసినప్పుడు ఆ సిల్ట్ అంతా రోడ్డు మీద వేస్తున్నారు. అది ట్రాక్టర్స్, కార్లు తొక్కేసి మళ్ళీ ఇట్ ఈస్ కాజింగ్ డస్ట్ పొల్యూషన్. దీస్ ఆర్ ది 2 points I thought I would make a specific mention to make Vijayawada a clean city and green city. చాలా సంతోషం పెద్దలందరూ వచ్చినందుకు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో పర్యావరణం పట్ల ఒక ఆసక్తి,
బాధ్యత పెంచడానికి ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. వినాయకుడిని మనం పూజ చేసుకొని ఏదైనా తొలి దేవత మనకి. కాబట్టి మంచి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ ఉండే ఉపాధ్యాయులందరికీ చెప్తున్నాను, చాలామంది ఈ మధ్య కాలంలో పిల్లలు ప్లాస్టిక్ డబ్బాల్లో భోజనం తెచ్చుకుంటున్నారు. మన రాష్ట్రంలో ఒకసారి వాడి పాడేసే ప్లాస్టిక్ని నిషేధించాం. చాలా కఠినంగా కూడా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మనకి ప్రభుత్వం కూడా చాలా కట్టుదిట్టంగా ఉంది. కాబట్టి మీరు మీ పాఠశాలల్లో ఈ కవర్లలోనూ డబ్బాల్లోనూ ప్లాస్టిక్ డబ్బాల్లో భోజనాలు తెచ్చుకునేటువంటి కార్యక్రమాన్ని ముందు మీరు మొదలుపెట్టినట్లయితే ఒక అలవాటు అవుతుంది. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు. కాబట్టి విద్యార్థుల ద్వారా మన రాష్ట్రంలో ఒకసారి వాడి పడేసేటువంటి ప్లాస్టిక్ని నిరోధించే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థినులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి వచ్చినటువంటి పెద్దలు మరి సత్యకుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి, జిల్లా యంత్రాంగం మొత్తానికి ధన్యవాదాలు చెప్తూ మా ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ లక్ష్మీశ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం, ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కలెక్టర్ గారు చేపట్టారు. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మధ్యన వారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒకదాని మీద ఒకటి బద్దలు కొట్టేస్తున్నారు. ఇలాగా ఇంకా జిల్లా యంత్రాంగం వారి ఆధ్వర్యంలో ఇంకా ఘనంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఈరోజు పర్యావరణ కాలుష్యం తగ్గించే దిశగా ఏదైతే కార్యక్రమం చేపట్టారో అదంతా కూడా చాలా ముదావహం. అయితే పోలీస్ శాఖ తరఫున కూడా నాకు ఒక విజ్ఞప్తి, మరి శబ్ద కాలుష్యాన్ని కూడా మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా డీజే సౌండ్స్ విపరీతంగా పెట్టేస్తున్నారు. సో దాని గురించి కొన్ని సందర్భాల్లో కొంత నిబంధనలు పెట్టినా కూడా మరి ఉత్సాహం ఎక్కువైపోయి ఈ డీజే సౌండ్స్ అనేది ఎక్కువ వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే ఉత్సాహం ఉరకలెత్తాలి కానీ అది ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలగకూడదు. కాబట్టి డీజే సౌండ్స్ మీద మనందరం కలిసికట్టుగా ఒక ఉద్యమంలాగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని కాలుష్యాలు మన కృష్ణ గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా సందర్భాల్లో వారు నాకు ఒక ఇష్యూలో దాదాపు 10-15 సార్లు ఫోన్ చేశారు. అంటే కాలుష్యాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందులో భాగంగా మనందరం కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ఈసారి ఖచ్చితంగా డీజేస్ కూడా కొంత మేర తగ్గించడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక మొబైల్ అప్లికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎటువంటి ఫీజు కూడా వసూలు చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ టోటల్ ఉచితంగా పర్మిషన్స్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం స్టేట్లో మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. దయచేసి ఎక్కడైనా ఎవరైనా మనీ అడిగినా కూడా పోలీస్ శాఖ దృష్టికి తీసుకురండి. ఒక న్యాయ పైసా కట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఇప్పటి వరకు దాదాపు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో ఊరేగింపు గురించి దాదాపు 3,300 విగ్రహాలు స్థాపించబడినాయి. వీళ్ళందరూ కూడా చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకోవాలని, వినాయక చవితి అనేది మన జీవితాల్లో ఒక మంచి మార్పు కలుగజేస్తూ మనం ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం ముందుకు కదలాలని ఆశిస్తూ అందరికి కూడా నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కలెక్టర్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక గిన్నీస్ రికార్డ్ అనేది కాకుండా ప్రజల్లో చైతన్యం రావాల్సినటువంటి అవసరం. ఇప్పటికే చాలా వరకు చైతన్యం వచ్చింది. గత 10-15 సంవత్సరాల్లో కోర్టులు చెప్పని, గవర్నమెంట్ చెప్పని ఏదైనా సరే ఈ కెమికల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడే ఇది చాలా వరకు తగ్గింది. దాన్ని ఇంకా పూర్తిగా జీరో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాకటే కలెక్టర్ గారు మేము మట్టి వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తున్నప్పుడు అన్నాం, మా చిన్నప్పుడు మొత్తం ఇవే ఉండే సార్, తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చి తర్వాత ఈ కెమికల్స్ ఇన్ని పెట్టి చాలా పొల్యూషన్ అయిపోయింది అని చెప్పి చెప్పడం కూడా మాట్లాడుకోవడం కూడా జరిగింది.
ఇవాళ గతంలో ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా చెరువు నుంచి మట్టి తీసి వినాయక స్వామి యొక్క విగ్రహం చేసి మళ్ళా ఆ చెరువులోనే ఆ విగ్రహాన్ని కలిపేవాళ్ళు. ఆ కల్చర్ పోయి పెద్ద పెద్ద విగ్రహాలు 50 అడుగులు 30 అడుగులు 20 అడుగులు ఇలా వచ్చేసి బోల్డంత పొల్యూషను. దాన్ని తీసుకెళ్ళి కృష్ణానదిలోనూ ఎక్కడ వేస్తే మళ్ళీ ఆ నీళ్ళే మనం తాగాలి. అంటే ఇది చాలా పొల్యూషన్ అంశం. కాబట్టి అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. బాధ్యత గల పౌరులుగా ముఖ్యంగా బాలబాలికలు స్టూడెంట్స్ వీళ్ళు ఎక్కువగా ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ మీ సోదరులు సోదరీమణులకి తెలియజేయాలి, అందరం కూడా మట్టి విగ్రహాలు వాడదామని. ఇది చాలా మంచిది మన నగరానికి, దేశానికి, రాష్ట్రానికి. అలాగే ఇప్పటికే మన విజయవాడ నగరం మన కలెక్టర్ గారు అలాగే కమిషనర్ ధ్యాన్ చంద్ గారు కృషి వల్ల అధికారులందరూ కూడా చేసినందువల్ల 7 స్టార్ రేటింగ్ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో మనకి అంటే అంతకన్నా పెద్ద అవార్డు లేదు, 7 స్టార్ రేటింగ్ వచ్చింది. అలాగే దాన్ని మనం కాపాడుకోవాలి. దాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి నగరంలో నివసించే అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు పోలీస్ కమిషనర్ గారు చెప్పారు డీజే సౌండ్లు ఎక్కువైనాయి అని. పోలీస్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ డీజే సౌండ్లు ఉంటాయి, ఎందుకంటే అది కూడా లేకపోతే మరీ ఇదైపోతుంది. ఎందుకంటే మనకు ఉండేదే 2 పండుగలు అంతేనా? గట్టిగా గట్టిగా చెప్పండి. పిల్లలందరూ కూడా అడుగుతున్నారు డీజే సౌండ్లు అంటే తప్పదు సార్, ఎందుకంటే అవి లేకపోతే గణేష్ ఊరేగింపు లేదు, గణేష్ నిమగ్నం, గణేష నవరాత్రులు లేవు. అలాగే మనకి ఇంకా చిన్నప్పుడు మాకు దసరా ఉత్సవాలు కూడా బ్రహ్మాండం చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ దసరా ఉత్సవాలు చాలా వరకు తగ్గిపోయినాయి. బట్ గణేష్ నిమగ్నం, గణేష్ నవరాత్రులు అనేది బాగా మనకి చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారు కొత్తగా ఇంకోటి కూడా విజయవాడ ఫెస్ట్ అని చెప్పి రేపు సెప్టెంబర్ నుంచి దసరా ఉత్సవాల వరకు ఆ 10 రోజులు బ్రహ్మాండంగా విజయవాడలో ప్రతి కుటుంబం ఆ దసరా సెలవుల్లో అమ్మవారి దర్శనం కోసం లక్షలలో వచ్చేటువంటి భక్తులకి ఎంటర్టైన్మెంట్ చేయటం కోసం ఒక పెద్ద కార్యక్రమాన్ని ఒక కమిటీ వేసి పార్లమెంట్ సభ్యులు అలాగే శాసనసభ్యులు అధికారులందరూ ఇన్వాల్వ్ చేసి పెద్ద కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. దాన్ని కూడా సక్సెస్ చేయాలి మనం. ఇలాంటి అన్నిటిని కూడా మన కల్చరు సంస్కృతి సాంప్రదాయాలు యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా ఉంటాయని తెలియజేసుకుంటూ ఇవాళ కలెక్టర్ గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడిగా మా సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఏ కార్యక్రమం చేపట్టినా మేమందరం కూడా ఆయనకి కలిసి వచ్చి అన్నీ కూడా కోఆపరేట్ చేస్తాం తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వేదిక ముందున్న చాలామంది స్టూడెంట్స్కి కానీ అందరికీ కూడా విజయవాడ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే విజయవాడ నగరం అంటేనే ఒక ఎంటర్ప్రెనర్ సిటీ, ఒక వైబ్రెంట్ సిటీ, ఏదున్నా అవేర్నెస్ ఎక్కువ కలిగిన సిటీ. కాబట్టి కమిషనర్ గారు మీ కృషి ఎంత ఉందో మా నగరవాసుల కృషి వల్లే 7 స్టార్ రేటింగ్ వచ్చింది. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. తప్పకుండా మేమందరం మీరందరం కలిసి పనిచేయడం వల్ల మాకు 7 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇంకొక విషయం, ఇక్కడ చక్కటి అధికారులు, చక్కటి మంత్రి, చక్కటి ఎమ్మెల్యేలు అందరం కలిసికట్టుగా పనిచేసి విజయవాడ నగరాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని మేమందరం కృషి చేస్తున్నాం. దానిలో భాగంగా మనం ఏది చూసినా ఇవాళ పోలీస్ కమిషనర్ గారు చూస్తే అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు అవేర్నెస్, ప్రజల అవేర్నెస్తో ఆయన పెట్టించారు. కలెక్టర్ గారు ఎన్నో వరల్డ్ రికార్డులు తెస్తున్నారు. విజయవాడకి 7 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కమిషనర్ గారికి కూడా అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. వినాయక చవితి పందిర్ల దగ్గర మా గౌరవ లోకేష్ గారు ఉచితంగా కరెంట్ ఇచ్చారు. మీరు ఉచితంగా డీజే పర్మిషన్ కూడా ఇవ్వాలి. ఆ 1-2 రోజుల్లో మీరు మర్చిపోవద్దు. అది మాత్రం దాన్ని రెస్ట్రిక్ట్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ పండగ వాతావరణం, పొల్యూషన్ మేము కంట్రోల్ చేస్తాం. తప్పకుండా మేమందరం మీకు హామీ ఇస్తున్నాం. పందిర్ల దగ్గర ఎక్కడా కూడా పందిర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పొల్యూషన్ లేకుండా చేయాలి. ఇవాళ ఇంత పెద్ద ఎకో గణేష్ అనే కార్యక్రమాన్ని
ఇవాళ వరల్డ్ రికార్డు తీసుకెళ్తున్నాం. రేపు రాబోయే దసరాలో కూడా ఒక గిన్నీస్ బుక్ తీసుకెళ్దామని కలెక్టర్ గారు ఒక ప్రోగ్రాం రెడీ చేశారు. విజయవాడ అంటేనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మన ఎన్నోసార్లు ఎక్కాలి, తప్పకుండా ఎక్కుతాం. మాకు ఇంకొక పర్మిషన్ కూడా 12 రోజులు దసరా 11 రోజులు దసరా ఉత్సవాలు విజయవాడ నగరంలో అధికారుల ప్రోత్సాహంతో అందరం కలిసికట్టుగా బ్రహ్మాండమైన కార్యక్రమం చేయబోతున్నాం. ఆ కార్యక్రమాన్ని మనం అందరం ముందుంచి తీసుకువెళ్ళి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా అన్ని సిటీస్కి ఆ ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్దాం. అంతేకాకుండా కృష్ణయ్య గారు ఒక మాట చెప్పారు, తప్పకుండా సార్ అదే పని మీద ఉన్నాం. ఆటో నగర మా మెయిన్ దృష్టి, ఎందుకంటే 1,00,000 మంది అక్కడ పనిచేస్తున్నారు. తప్పకుండా అది మీరు చెప్పిన సలహాలు మీతో కూడా కూర్చుని తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. అందరికీ ఒక్కడే కోరుతున్నాం, మనం విజయవాడ ఇదివరకు ఎంత వైబ్రెంట్ ఉందో అదేవిధంగా భావి భారత పౌరుల కింద ఉన్న మీరందరూ కూడా రేపు రాబోయే కాలంలో 2047 స్వర్ణాంధ్రప్రదేశ్, 2047 వికసిత్ భారత్, గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి కోరికని మనం అందరం ముందుకు తీసుకువెళ్దామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మాకు ఇక్కడికి వచ్చి సహాయం చేసిన కొమ్మరి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की. సభాధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు కేశినేని శివనాథ్ గారికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య గారికి, కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారికి, కలెక్టర్ లక్ష్మీషా గారికి, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్చంద్ గారికి, జేసీ ఇలైక్య గారికి, బావకుమార్ గారికి, ఇవాళ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న విజయవాడ పట్టణ పుర ప్రముఖులకి, అదేవిధంగా సివిఆర్ ఎంసీహెచ్ఎస్, బిఎస్ఆర్కే, బీఆర్ఎస్కే, శ్రీరామ్ పబ్లిక్ స్కూల్, విజ్ఞాన్ విహార్, కేబిఎన్ కాలేజ్ నుంచి, ఇతర కాలేజీ నుంచి, వివిధ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సర్వ విఘ్నాలకు అధిపతి గణనాథుడు. అటువంటి వినాయకుడు విశ్వేశ్వరుడుగా ఆవిర్భవించిన దినం భాద్రపద శుద్ధ చవితి నాడు మనం వినాయక చవితి జరుపుకుంటాం. ఈ వినాయక చవితి సందర్భంగా యావత్ దేశంలోని ప్రజలకి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరి జీవితాల్లో అన్ని విఘ్నాలు తొలగి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని, ముఖ్యంగా ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులకు ఆ వినాయకుడు జ్ఞానాన్ని ప్రసాదించి వారికి ఉజ్వల భవిష్యత్తును అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నందుకు జిల్లా యంత్రాంగానికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, ముఖ్యంగా కలెక్టర్ గారికి, కృష్ణయ్య గారికి, మరీ ముఖ్యంగా పర్యావరణ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 5,000 మట్టితో చేసిన విగ్రహాలని ఇవాళ చేయడం, అనేక మంది కుమ్మరి సోదరులను దీనిలో భాగస్వాములు చేయడం, అనేక స్కూల్ విద్యార్థుల్ని భాగస్వామ్యం చేయడం, దీని ద్వారా కేవలం పండుగ వినాయక చవితి పండుగ ప్రాశస్త్యాన్ని మాత్రమే తెలియజెప్పడం కాకుండా పర్యావరణ పరిరక్షణ అనేది ఎంత అవసరమో తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఏదైనా కేవలం వరల్డ్ రికార్డ్ కోసం కాకుండా పండుగ ప్రాశస్త్యం, పర్యావరణ పరిరక్షణ గురించి విద్యార్థి దశ నుంచే తెలియజెప్పే ప్రయత్నం చేసినందుకు దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, వినాయక చవితి ఎంత ప్రత్యేకమైన పండుగో మనందరికీ తెలుసు.
ఈ పండగ సందర్భంగా ఇటీవల రాష్ట్రం విడిపోయిన తర్వాత గణేష్ ఉత్సవ సమితి లేకపోతే కొంతమంది పెద్దలు ఎక్స్ఎంపీ గోకరాజు గంగరాజు గారి నేతృత్వంలో గణేష్ ఉత్సవ కమిటీగా ఏర్పాటై ఈ అనుమతులు పొందడం, ఇతరత్రా వాటి మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం, వారు ఈ అనుమతుల కోసం ప్రత్యేకంగా ఫలానా చోట పెడుతున్నామని పోలీస్ యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి తెలియజేస్తే చాలు, ప్రత్యేకమైన మళ్ళీ అనుమతులు తీసుకునే అవసరం లేదు. అదేవిధంగా గతంలో లాగా ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పని లేదు అని చెప్పడమే కాకుండా ఈ నవరాత్రుల సందర్భంగా అక్కడ అనేక రకాలైన భక్తి కార్యక్రమాలకి, ఇతర సాహిత్య కార్యక్రమాలకి ఏర్పాటు చేసుకోవడానికి ఉచితంగా కరెంటు కూడా ఆ 9 రోజుల పాటు 3 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు, మండపాల దగ్గర ఉచితంగా కరెంటు కూడా అందించే సౌకర్యం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో మండపాలు పెట్టాలంటే ఆంక్షలు ఉండేవి, భక్తి కార్యక్రమాలు నిర్వహించాలంటే ఆంక్షలు ఉండేవి, ఇంకా కరెంటు ఉచితంగా ఇచ్చే మాటే లేదు. ఆ పరిస్థితి నుంచి ఇవాళ ఈ ఉత్కృష్టమైన హైందవ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ ఇవాళ ప్రజలకు సౌకర్యవంతంగా ఈ వినాయక చవితి కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది. మిత్రులారా, వినాయక చవితి అంటేనే ఒక పర్యావరణ ఉత్సవం. మన వీధిలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఊరిలో కావచ్చు, అందరూ ఒక చోట చేరి కొన్ని రోజుల పాటు వినాయకుడిని భక్తి పారవశ్యంతో కీర్తిస్తూ సంబరాలు చేసుకుంటూ, ఉత్సవం చేసుకుంటూ చివరికి నిమజ్జనం చేస్తాం. ఇటువంటి పవిత్ర కార్యక్రమం, దీనికి వెనుక ప్రతి దాని వెనుక ఈ కార్యక్రమం ఎలా ఉండాలి, పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించుకోవాలి అని చెప్తూ నిన్న నేను చెప్పిన గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీడియోని కూడా రిలీజ్ చేశారు, వెబ్సైట్ రిలీజ్ చేసి వీడియోని పెట్టారు. ఏ రకంగా పూజ నిర్వహించాలి, ఆ సందర్భంగా ఎటువంటి భక్తి పాటలు పెట్టాలో కూడా వారు ఆ వీడియోలో పొందుపరిచారు. ఆడియో పాటలు ఉన్నాయి, వీడియో పాటలు కూడా ఉన్నాయి. ఇవి పక్కన పెట్టేస్తే నేను చెప్పినట్టుగా పెద్దలు మన పండుగ ఏ రకంగా ఉండాలా, దీనికి అన్నిటికి కూడా ఒక పర్యావరణ రక్షణ కోసమో లేదా ఇతరత్ర సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం అనేక రకాలుగా చేశారు. ఉదాహరణకి ఇప్పుడే బొండా ఉమా గారు చెప్పారు, మనం వర్షాకాలం ముందు చెరువులోంచి మట్టి తీస్తాం. వర్షాకాలం ముందు చెరువులోంచి మట్టి తీయడం వల్ల అక్కడ వర్షం వచ్చిన తర్వాత ఎక్కువ నీళ్లు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అదే మట్టిని మళ్ళీ తీసుకెళ్లి నిమజ్జనం సందర్భంగా వర్షాకాలం వచ్చి వర్షాలు కురిసిన తర్వాత ఆ చెరువులో వేయడం వల్ల ఆ నీరు భూమిలోకి ఇంకిపోకుండా కాపాడుకునే అవకాశం ఉంది. అదే దాని వెనక ఇది ఉంది. అదే పనిగా మనం పత్రి 21 రకాల చెట్ల నుంచి పత్రిని తీసుకొస్తాం. ప్రతి పత్రికి కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవాళ ఈ ఆధునిక వైద్య రంగంలో మాత్రలు తయారు చేసిన వీటిలో ఎక్కువగా ఆ పత్రి నుంచి వచ్చింది. అందుకని ఆ పత్రికి లేదా ఈ బొమ్మలు, మట్టి బొమ్మలు తయారు చేయడానికి కూడా దీనికి అన్నిటికీ కూడా ఒక ప్రాశస్త్యం ఉంది, దీనికి ఒక విశిష్టత ఉంది. అయితే రాను రాను ఇవాళ ఎలా అయిపోతుందంటే మధ్యలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రావడం, ఇతరత్ర బొమ్మలు తయారు చేయడం, దాంట్లో అనేక రకాలైన రసాయనాలు కలపడం, ఆ రసాయనాలను కలిపిన సమయంలో 7 రోజుల పాటు మనం వాటి చుట్టూ ఉండడం, దాని ద్వారా మనం అనారోగ్యానికి గురి కావడం, తర్వాత ఆ బొమ్మల్ని తీసుకెళ్ళి చెరువుల్లో కానీ నదుల్లో కానీ నిమజ్జనం చేయడం, అనేక రకాలైన కొన్ని లక్షల జీవరాశులు ఆ చెరువుల్లో నదుల్లో ఉంటాయి, వాటి ప్రాణానికి హాని కలిగించడం, దాని తర్వాత అదే నీరు సాగునీరుగా పోయి పంటలు పండితే ఆ మొక్కలు ఆ చెట్లు వాటిని పీల్చుకోవడం, దాని తర్వాత మనం తినడం, తద్వారా అనేక రకాలైన క్యాన్సర్ లాంటి రావడం, లేదా అదే మంచినీరు మళ్ళీ కదా శుద్ధి చేసిన తర్వాత మనకు వస్తే మళ్ళీ అది దాగిన తర్వాత అనేక రకాలైన అనారోగ్యం బాధపడుతున్నాం. క్యాన్సర్ కేసులు పెరగడానికి ప్రధానంగా ఈ కాలుష్యం కూడా చాలా ప్రధానమైన విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంది. అందుకని ఈ కాలుష్యాన్ని కాస్త నియంత్రించడానికి మనం ఖచ్చితంగా గతంలో మనం ఏదో సంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో మట్టి బొమ్మలు తయారు చేసుకోవడం, వాటిని పూజించడం, వాటిని నిమజ్జనం చేసే సందర్భం చేయాలి. అయితే ఇప్పుడు డీజేల గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఈ నవరాత్రుల సందర్భంగా ఏవైతే కార్యక్రమాలు నిర్వహిస్తామో చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించేది. డీజే ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఆ ఉత్సాహం ఉండాలా, పండుగ చేసుకుంటున్నామని నా అభిప్రాయం కూడా డీజే ఉండాలనే. అయితే స్వీయ నియంత్రణ ఉండాలి. మనం అక్కడ వినాయక చవితి సందర్భంగా దేవుణ్ణి కొలుస్తున్నాం, వినాయకుడిని కీర్తిస్తున్నాం. ఆ సందర్భంగా అక్కడ పెట్టాల్సిన పాటలు ఏ రకంగా డీజే పెట్టడం బాగానే ఉంది. డీజే పెట్టిన తర్వాత అక్కడ పెట్టాల్సిన పాట ఊ అంటావా మామ ఊహో అంటే బాగుండు, లేదా ఇంకో పాట పెడితే మంచిది కాదు. అటువంటి నేను చాలా సందర్భాల్లో చూశాను, చాలా జుగుప్సాకరమైన పాటలు పెట్టేవాళ్ళు.
రా ఏదో రోగి రా కొరికేరా నమ్మలే అంటే ఇటువంటి పాటలు అక్కడ మనం చేస్తున్న కార్యక్రమానికి శోభను తీసుకురావు కాబట్టి ఒకసారి ఆలోచించాల్సింది. అందుకని చాలా మంచి భక్తి పాటలు ఉన్నాయి, చాలా మంచి పాటలు ఉన్నాయి, మంచి సాహిత్యంతో కూడిన పాటలు మన తెలుగులో అనేకం ఉన్నాయి, వేల కొద్ది పాటలు ఉన్నాయి. మీరు ఉదాహరణకి శంకరాభరణం పాటలు పెట్టుకుంటే ఎంత ఇదిగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది, ఎంత ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా కూడా ఉంటుంది, దాంతోపాటు కొద్ది జ్ఞానం కూడా వస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే భగవంతుడికి వినాయకుడి స్వామి ఇంకోటి ఏంటంటే వినాయక బొమ్మలు చేస్తున్న సందర్భంగా ఇక్కడ చూడండి ఎంత ముచ్చటగా వినాయక స్వామి ఎలా ఉంటారో అలాగే చేస్తున్నారు. నేను చాలా చూస్తుంటాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తలేమో వినాయకుడి స్వామిది ఉంటుంది, బాడీ ఎవరిదో సినిమా హీరోది, ఆ సినిమా హీరో క్యారెక్టర్ ఆ డ్రెస్లో పెట్టుంటారు లేదా ఇలా పెట్టి ఉంటారు. వినాయక స్వామి ఏంటి ఇలా అనడం ఏంటి, తగ్గేదిలే అనడం ఏంటి అంటే అలాంటివి పెడుతుంటారు చాలా చోట్ల. అది మంచి సంప్రదాయం. ఎందుకంటే వినాయక స్వామికి ఆ శరీరంలోని ప్రతి అవయానికి ఒక విశిష్టత ఉంది. ఉదాహరణకి తల అనుకోండి, తల జ్ఞానానికి ప్రతీక, తొండం అనుకోండి ప్రణవానికి సంకేతం. అదేవిధంగా మాల జ్ఞానానికి జ్ఞాన సముపార్జనకు సంకేతం. అదేవిధంగా ఆయన పుట్ట మీద సర్పం ఉంటుంది, అది కుండలిని శక్తికి, తర్వాత శరీరమేమో ప్రకృతికి. ఈ రకంగా ప్రతి దానికి ఒక సంకేతం ఉంది ఆ శరీరంలో భాగాలు. అది వదిలేసి మనం తల మాత్రం పెట్టేసి మిగతా అంతా సినిమా వాళ్ళతో ఇంకోటో అంటే కొన్ని పెట్టడం పర్లేదు, కొన్ని చోట్ల పెడుతుంటాం. పాపం జవాన్ పెడుతుంటారు, వీర జవాన్ పెట్టేసి ఆపరేషన్ సింధూర్ పెట్టి తల పెడుతుంటారు, అంతవరకు పర్లే. మరి జుగుప్సాకరంగా వినాయక స్వామి విగ్రహాన్ని అవమానపరిచేకరంగా ఉండకూడదు. రెండో వైపు మనం ఆ 9 రోజుల పాటు ఏదైతే కొలుస్తున్నామో ఆ సందర్భంగా కూడా ఇటువంటి అశ్లీలతతో కూడిన పాటలు కూడా ఉండకుండా చూడాల్సిన బాధ్యత యువత మీద ఉంది. ఎవరైతే ఆ మండపాల నిర్వహణ చేస్తుంటారో వారు దాని మీద జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సందర్భంగా చాలామంది యువత ఈ మత్తు పానీయాలో మద్యం సేవించో అక్కడ వెళ్ళి డాన్స్ చేస్తుంటారు. అది సరైంది కాదు. ఎందుకంటే ఎంత పవిత్రమైన స్థలంలో అటువంటి పనులు చేయకూడదు. ఎవరైతే ఈ మండపాలను నిర్వహిస్తున్నారో వారు ఆ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త. అటువంటి ఎవరైనా శక్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా సంబంధిత పోలీసు వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ పవిత్రాన్ని కాపాడాల్సిన బాధ్యత భక్తులుగా ప్రతి ఒక్కరి మీద మన అందరి మీద ఉందనే విషయాన్ని ఇవాళ గుర్తు చేస్తూ ఇవాళ ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసేందుకు జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ విఘ్నేశ్వరుడు సకల విఘ్నాలను తొలగించాలని, మీ అందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తును అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. Yes,
ఈ రోజు మనం అందరూ కూడా పార్టిసిపేట్ చేశాము అండ్ ఈ రోజు అనేది మనం వారి మాటల్లోనే విందాం. సార్ హార్టియస్ట్ ఇక గణేష్ ఉత్సవాలలో భాగంగా ఈ యొక్క వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసేదానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారితో పాటు నెక్స్ట్ ఉన్నటువంటి ఈ స్కూల్స్లలో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి ఈరోజు ఉన్న రికార్డ్ని బ్రేక్ చేయబోతున్నారు. దానికి ముఖ్యంగా మేము ఫస్ట్ కలెక్టర్ గారిని విష్ చేస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చినటువంటి మినిస్టర్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీల గారికి అందరికీ నేను మార్నింగ్ చెప్తున్నాను. ఈరోజు ఈ యొక్క పర్యావరణంలో భాగంగా అంటే ఇప్పుడు అన్ని చోట్ల మీరు చూసే ఉంటారు గణేష్ విగ్రహాలు అనేటివి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఎక్కువ తయారు చేయడము, అవి అందరికీ హానికరంగా తయారవుతూ ఉన్నాయి. దీనిలో భాగంగానే ఇప్పుడు గవర్నమెంట్ కూడా మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మట్టి విగ్రహాలు తయారు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి నేను జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఎలియేజర్ నేను మాట్లాడుతున్నాను. ఉన్నటువంటి రికార్డు మహారాష్ట్రలో 4464 మట్టి విగ్రహాలు తయారు చేసిన రికార్డు అనేది ఇంతవరకు ఉంది. ఈరోజు విజయవాడ సిటీలో ఎన్టీఆర్ జిల్లా సరౌండింగ్స్లో కలిపి మొత్తం 7730 విగ్రహాలు తయారు చేయడం జరిగింది. నేను ఇప్పుడు పర్సనల్గా ప్రతి సెంటర్ నేను విజిట్ చేసి వచ్చాను. చిన్నపిల్లలు చాలా ఎంతో ఇంట్రెస్ట్గా భక్తిగా భయం భక్తితో ఆ విగ్రహాలు తయారు చేయడం చాలా సంతోషంగా ఉంది. అందువల్ల ఈరోజు మేము అఫీషియల్గా ఈ వరల్డ్ రికార్డుని అనౌన్స్ చేస్తున్నాము. Come on, put your hands together! మరి ఎన్నడూ లేని ఐడియాస్ ని మనం తయారు చేసుకున్నాం. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్. మరి వరల్డ్ రికార్డ్ ని అందజేస్తున్నారు. Yes, District Administration, NTR District, Vijayawada Municipal Corporation and Andhra Pradesh Pollution Control Board, Vijayawada. సంయుక్త ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈనాటి కార్యక్రమంలో మన అందరికీ కూడా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ని అందజేస్తూ ఉన్నారు. Yes, everybody put your hands together. Yes, it is the time to celebrate World Book of Records London వారు మన జిల్లాకు ఒక చక్కటి రికార్డ్ ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా కొంచెం గట్టిగా చప్పట్లతో జిల్లా యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని మాని పర్యావరణ హితమైనటువంటి గణేష్ చతుర్థిని జరుపుకోవాలని చెప్పి సదుద్దేశంతో పర్యావరణాన్ని కాపాడుదాం. నా చేతిలో ఉంది మోస్ట్ ప్రెస్టీజియస్ వరల్డ్ రికార్డ్ మన ఎన్టీఆర్ జిల్లాకి. ఇది మన అందరి విజయం. కొంచెం గట్టిగా వేసుకుందాం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవార్డ్ ని అందించడం జరుగుతుంది. ఎవ్రీబడీ కమ్ ఆన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఈ అవార్డు రావడానికి సహకరించిన ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థలకు, అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కి, అలాగే పిల్లలందరికీ కూడా, స్కూల్ నుంచి విచ్చేసిన పిల్లలందరికీ కూడా మరి ఒకసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన ఎన్టీఆర్ ఎడ్యుకేటెడ్ ఫర్ ఆర్గనైజింగ్ ద రికార్డ్ అటెంప్ట్ ఆఫ్ 5,000 citizens making eco-friendly Ganesha ideals to promote environmental sustainability on the occasion of Ganesh Chaturthi at Indira Gandhi Municipal Stadium, Vijayawada, Andhra Pradesh. Put your hands together once again. Yes sir, thank you very much World Book of Records London team అందరికి కూడా once again thank you very much. తెలియజేద్దామా మరి? yes, put your hands together. కొంచెం గట్టిగా చెప్పట్లతో వారందరికీ కూడా థాంక్స్ తెలియజేద్దాం. మరి మన కోసం వీచేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీచేసినందుకు గాను మన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం తరపున గణేష్ ఐడియల్స్ ని మన వీచేసినట్టు డిగ్నిటరీస్ అందరికీ కూడా అందించుకోవడం జరుగుతుంది. ప్లాస్టిక్ వాడకాన్ని మాని పర్యావరణ హిత గణేష్ చతుర్థిని జరుపుకుందామనే ఉద్దేశంతో మన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసినందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసి
తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని కూడా అందించి మరి ఈ రోజు ఈ గణేష చతుర్థి వేడుకల్లో పార్టిసిపేట్ చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా ధన్యవాదములు తెలియజేస్తున్నాం. అలాగే మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే ఉద్దేశంతో చక్కటి రిసెంబ్లెన్స్ గా మన కలెక్టర్ గారు అందరికీ కూడా మట్టి గణపతులని మట్టి గణపతులను అందరికీ కూడా అందచేయడం జరుగుతుంది. మన మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు, మన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు, మన ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు గారు, అలాగే మన సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ గారు, మరి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యాన్ చంద్ర గారు, అలాగే మన జాయింట్ కలెక్టర్ ఇలేఖ్య మ్యామ్ అందరి చేతుల్లో మట్టి గణపతిని చూస్తున్నాం. మన అందరం కూడా మన పర్యావరణాన్ని రక్షించుకుందాం. పర్యావరణాన్ని రక్షించుకోవడం కోసం తొలి అడుగు మరి ఈ రోజు మనం వినాయకుడితోనే నాంది పలికాం. ఆ ప్రథమ పూజ్యుడైనటువంటి ఆ గణపతిని పూజించుకుందాం. మరి మట్టితోనే పూజించుకొని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుందాం, మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. అండ్ అంగరంగ వైభవ వేడుకల్లాగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా జరిపిస్తూ ఉంది. మరి జిల్లా యంత్రాంగం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా జరిగింది. మరి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ నుంచి మరి మినిస్టర్ గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది. కొంచెం అందరం కూడా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. మన కోసం ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి మరి వివిధ స్కూల్స్ లో జరిగే కార్యక్రమాలు అన్ని కూడా వీక్షించి ఇప్పుడు ఈ రోజు మనకి డిక్లేర్ చేశారు 7,730 ఐడల్స్ ని మనం తయారు చేసుకున్నాం. ఇది నవ్వుతో నా భవిష్యత్ అనమాట. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇది ఓల్డ్ రికార్డ్ కైవసం చేసుకున్నాం. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ఇలియాజా గారు, జాయింట్ సెక్రటరీ WBR సౌత్